నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్. నా చివరి వీడియోలో మీకు అన్నింటినీ నాకు అనుమతించినందుకు మీరు ధన్యవాదాలు. ఈ వీడియోలో మేము మూత్రపిండాల పునరుత్పత్తి గురించి మాట్లాడతాము. కానీ మొదటిగా కిడ్నీని అర్థం చేయడం ద్వారా మార్పు చేయడం ప్రారంభిస్తున్నాను. మూత్రపిండాలు నిజంగా పునరుత్పత్తి చేయగలవా? కిడ్నీ పునరుత్పత్తిని అర్థం చేయడానికి మొదటిగా కిడ్నీ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ఒక మందు లేదా సాంకేతికత చనిపోయిన భాగాన్ని పునరుద్ధరిస్తే అది పునరుత్పత్తి. లేదా చనిపోయిన భాగాన్ని జీవంతంగా మార్చినట్లుగాక అది పునరుత్పత్తి. ఉదాహరణకు, మనం చిక్కుకున్న తోకను చూస్తే లేదా కాలేయాన్ని చూస్తే ఒక భాగం చనిపోతే ఆరోగ్యకరమైన కణజాలం దానిని భర్తీ చేస్తుంది. అదే పునరుజ్జీవనం. కానీ మూత్రపిండాలు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉంటాయి మరియు ప్రతి మూత్రపిండాల రోగి తెలుసుకోవాల్సిన కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి మూత్రపిండాలు గుణవంతమైన వైద్య చికిత్స ఎలా జరుగుతుంది అనే విషయం మీకు తెలుసుకోవడం వలన మా ప్రసంగం ప్రారంభిస్తున్నాను. లివర్ గురించి మనకు తెలియదు, కానీ లివర్ పునరుత్పత్తి చెందుతుంది. కొబ్బరిలో చనిపోయిన భాగం పునరుత్పత్తి కావడం లేదు. సజీవంగా ఉన్న భాగం దానిని భర్తీ చేస్తోంది. కిడ్నీలను పరిగణించడం మనకు సులభమైనది అవుతుంది. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. మన మూత్రపిండాలు ఏ రకంగా కష్టం జరిగింది అని అనుకుంటే, ఉదాహరణగా ఎవరు ప్రమాదంలో ఉన్నారో లేదా మూత్రపిండం కష్టంగా ఉన్నప్పుడు అప్పుడు మూత్రపిండాలు ఒకే అవసరం కలిగి ఉంటాయి. మూత్రపిండాల ఫంక్షన్ డౌన్ అయింది, మూత్రపిండాల స్థాయి పెరగాలి కావాలి. కానీ ఒక్క కిడ్నీతో కూడా కిడ్నీ స్థాయి పెరగలేదు. మూత్రపిండాలు తన నయం చేయడానికి సామర్థ్యం లేదు. కానీ మూత్రపిండాలు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటాయి, అవి వాటి పనితీరును పెంచుతాయి. కానీ ఇప్పుడు మేము పునరుత్పత్తి గురించి మాట్లాడుతున్నాము. కానీ ఒక కిడ్నీని కూడా తీసుకోవడం వల్ల కిడ్నీ తనమే పూర్తిగా పునరుద్ధరించవచ్చు. కానీ పునరుత్పత్తి శక్తి లేదు. మనం కిడ్నీ బయాప్సీ చేస్తే దానిలో 2 భాగాలు కనిపిస్తాము. ఒక భాగం చనిపోయింది, అది స్క్లెరోజ్ చేయబడింది. ఆ భాగం పునరుత్పత్తి చేయలేకపోవడం మరియు సాధారణ కణాలకు తిరిగి రావడం కాదు. ఎందుకంటే మూత్రపిండాలకు చిన్న గొట్టాలు, చిన్న పైపులు ఉంటాయి. మరియు ఆ ట్యూబ్లు పారదర్శకత పొందినప్పుడు, కరిగినప్పుడు, కఠినంగా ఉన్నప్పుడు దానిని పునరుత్పత్తి చేయలేము. దాన్ని అక్కడ పునరుత్పత్తి చేయలేం. ఇప్పుడు కిడ్నీ ఎలా తగ్గుతుందనేది ప్రశ్న. మనం ఎలా బాగుపడతాం? అందువల్ల మీరు మరణించిన మూత్రపిండం భాగాన్ని మరచిపోవాలి. అనారోగ్యంతో ఉన్న మూత్రపిండాల భాగాన్ని, వాపును కలిగి ఉంటే మీరు దానిని రక్షించాలి. దాని నుంచి ఇన్ఫ్లమేషన్ ను తొలగించాలి. మరియు జీవంతంగా ఉన్న భాగం దాని పనితీరును పెంచడానికి మీరు అధికంగా పనిచేయాలి. తద్వారా మీ వడపోత, రక్తం వడపోత మెరుగ్గా ఉంటుంది. రక్తపు వడపోత మెరుగ్గా ఉన్నప్పుడు క్రియేటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. మళ్ళీ చూపిస్తాను. కాబట్టి మూత్రపిండాల పనితీరును పెంచవచ్చని మీరే చూశారు. అయితే అందుకు మనం ఏం చేయాలి? మనం మూత్రపిండాలకు హాని కలిగించే వాటిని తొలగించాలి అని చెప్పాలి. బీపీ వల్లనో, షుగర్ వల్లనో, పాలిసిస్టిక్ కిడ్నీ వల్లనో, ఐజీఎన్ఎఫ్ వల్లనో కావచ్చు. మూత్రపిండాల వైఫల్యానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీ శరీరంలో ఆ కారణం ఉంటే మూత్రపిండం నిరంతరం నష్టపోతుంది. మరియు నష్టం కొనసాగుతున్నప్పుడు మూత్రపిండాల పనితీరు పడిపోతుంది. క్రియేటినిన్ స్థాయి పెరుగుతుంది. కారణం ఆ ఫాక్టర్ను నియంత్రించాలి అని చెబుతున్నారు. దీనివల్ల మూత్రపిండాలు పాడుతున్నాయి. మూత్రపిండాల పునరుత్పత్తి చాలా కడిపివేయబడుతుంది. ఇది సమానం కాదు. కాబట్టి మీరు మీ మనసులో పునరుత్పత్తి అనే దాన్ని తొలగించి, మీరు గుర్తుంచే విషయం మీ మూత్రపిండాల పనితీరును ఎలా పెంచుకోవాలో ఉంచుకోవాలి. కారణం కిడ్నీ పనితీరును పెంచినట్లు పెరిగితే అప్పుడు మాకు అంతా ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు మూత్రపిండాల కార్యకలాపాన్ని పెంచడానికి బీపీ, షుగర్ను అదుపులో ఉంచుకోవాల్సిన ఒక మార్గాన్ని మీకు వివరించాను. కానీ ఇది మాత్రమే పని చేయదు. బీపీ, షుగర్ను అదుపులో ఉంచుకుంటే ఆహారం చాలా ముఖ్యం. కారణం శరీరంలో గుణపాఠం చేసే ఆహారం ఉంటుంది. శరీరంలో ఆరోగ్యానికి సహాయం చేసే ఆహారం ఉంది. కాబట్టి మీరు మీ ఆహారంపై చాలా పని చేయాలి. మీ శరీరంకు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్ మరియు ఇతర అన్ని విషయాలు ఇవ్వాలి. తద్వారా మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే అనారోగ్యంతో ఉన్న మూత్రపిండం కూడా అది బాగా పనిచేస్తుంది. కానీ మీ శరీరం బలహీనంగా ఉంటే అందులో మంచి మూత్రపిండాలు కూడా అనారోగ్యానికి గురవుతాయి. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అనే అర్థంతో మీ శరీరం మీకు ఆరోగ్యంగా పనిచేస్తుంది. మీ మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మీ మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి ఏం చేయాలి అనే అర్థం ఏంటి? అంటే మీరు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తొలగించాలి అని అర్థం. ఎందుకంటే బాగా తింటే శరీరం ఒత్తిడికి గురవుతుంది, శరీరం కుంగిపోతుంది, ఆహారం, మందులు సరిగా పనిచేయవు. కాబట్టి మనం కోరుకున్న ఫలితాలను పొందలేం. మీరు మీ శరీరంలో ఉన్న ప్రతి చిన్న లక్షణాన్ని మీ మనస్సుకు తీసుకురావాలి. మీరు హంగర్ ఉంటే లేదా లేదని తెలుసుకోవాలి. మీ ఆకలి తక్కువగా ఉంటే అది మీకు ఒక సిగ్నల్, మీరు నిద్రపోతే కావలసినది లేదు.
మీకు తగినంత నిద్ర రాకపోతే లేదా అది చాలా విచ్ఛిన్నమవుతుంటే అది కూడా ఒక సమస్య. మీ మూత్రం రక్తపోటు అవుతున్నట్లయితే దానిపై గమనించాలి. మలబద్ధకం ఉందా? మీ కడుపు రోజూ శుభ్రపడుతుందా లేదా కడుపులో నొప్పి ఉందా? ఈ విషయాన్ని గమనించాలి. పేషెంట్ వచ్చినప్పుడు అతని బౌల్ హ్యాబిట్, అతని ఆహార పదార్థాలు, అతని నిద్ర ఇవన్నీ పరిశీలించబడతాయి. బీపీ మరియు షుగర్ టెస్టులు మాత్రమే కాదు, ఇవి అన్నీ పరిశీలించాలి. ఇది మాకు రోగి శరీరం ఎలా పనిచేస్తుందో ఒక పెద్ద అవగాహన ఇస్తుంది. రోగికి ప్రేగు సమస్య లేకపోతే, మంచి ఆకలి ఉంటే, మంచి మూత్రం ఉంటే, మంచి నిద్ర ఉంటే మేము అతన్ని ఆరోగ్యకరమైన శరీరంగా భావిస్తాము. అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు రోగికి మెడిసిన్ ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇలా ఏమిటో తెలుసు, శరీరంలో కిడ్నీలకు కారణం తోచిన విషయాలు మరియు మిగతా విషయాలు బాగా ఉన్నాయి. మనం మూత్రపిండాలతో పాటు మన ఇతర వ్యవహారాలను కూడా చెడిపోతే అన్ని వైద్యులకు సమస్య కలిగి ఉంటుంది. కారణం కిందికి ఒక సమస్య తీసుకున్నాడు, కానీ అతను 4 సమస్యలను చూస్తున్నాడు. మీరు చెప్పేవి క్రియేటినైన్ తగ్గించాలని, కానీ వాడు కానిపోయిన విషయాలు ఉన్నాయి. పొట్టికి సమస్య, నిద్ర లేకపోవడం, పరిపక్వత కూడా కొనసాగిపోయింది. దాంతో డాక్టర్కు పని పెరిగింది. కాబట్టి మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మీ ఆహారాన్ని సరిగ్గా ఉంచుకోవాలని మీరు అర్థం చేసుకోవాలి. చిరుధాన్యాలు, ఉడకబెట్టిన కూరగాయలపై చాలా పరిమితమైన ఆహారం తీసుకోకండి. ఎందుకంటే ఇలా ఉంటే శరీరం బరువు తగ్గుతుంది, కండర ద్రవ్యరాశి పోతుంది, బలహీనత వస్తుంది, రక్తం రాదు. ఇలాంటి సమస్యలు డాక్టర్కు పరిష్కరించడం కష్టం. కాబట్టి మీరు ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా రోగి మనసులో మూత్రపిండాలు కంటి నుండి పునరుత్పత్తి చేయబడతాయి అని అనుకోబడుతుంది, కానీ మూత్రపిండాలు కంటి నుండి పునరుత్పత్తి కాదు. మూత్రపిండాలు దాని పనితీరును పెంచే వాతావరణం కంటి నుండి సృష్టించబడుతుంది. కాబట్టి పునరుత్పత్తి అనే పదం మూత్రపిండాల కోణంలో తప్పు అని మనం అర్థం చేసుకోవాలి. మూత్రపిండాల పునరుత్పత్తి గురించి మరింత శోధించండి. ఏదైనా వైద్యుడు మూత్రపిండాల పునరుత్పత్తిని చూశాడో లేదో పరిశోధన చూడండి. మూత్రపిండాలు పునరుత్పత్తి అవుతున్నాయా లేదా అనే విషయం శాస్త్రీయంగా ప్రమాణించబడిందా? ఎందుకంటే వాట్సాప్, యూట్యూబ్లలో వచ్చే మెసేజ్, ఏ కంటెంట్ వచ్చినా అది నిజమని నమ్ముతాం. మా సమస్య అందుకు సంబంధించినది. అది నిజమైనది కాదు, కానీ మనం అది నిజమని నమ్మినప్పుడు దానిలో చెప్పిన టెక్నిక్లను తప్పుగా అన్వయించడం వల్ల మనకు సమస్యలు ఉంటాయి. డాక్టర్ చేయకపోతే వ్యవస్థ పూర్తిగా కెడవబడుతుంది. కాబట్టి మీరు మీ శరీరం మరియు వ్యాధిని అర్థం చేసుకోవాలి. మూత్రపిండం ఎందుకు క్రిందకు వెళ్తున్నాడో అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు నావిగేట్ చేయాలి, లేదా నేను ఇలా చేయాలి, నేను దీనిని చేయాలి, నేను అలా చేయాలి. కాబట్టి బీపీ బాగోలేదు, షుగర్ లేదు, అంతా బాగుంది, నా ప్రేగు బాగుంది, నా ఆకలి బాగుంది, నా పరిపక్వత బాగుంది. ఇప్పుడు రండి, ఇప్పుడు నా శరీరం ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడు నేను దాని పనితీరును సులభంగా వివరించగలను. కిడ్నీ గురించి కాబట్టి ఈ వీడియో ద్వారా కిడ్నీ పునరుత్పత్తి గురించి చాలా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. కిడ్నీ పునరుత్పత్తి అవుతుందా లేదా అనే సందేహం ఇంకా ఉంది. కాబట్టి గూగుల్ ఈ రోజు చాలా అభివృద్ధి చేసింది. మీకు చాలా పరిశోధనా పత్రాలు లభిస్తాయి. మూత్రపిండాలు పునరుత్పత్తి అవుతాయా లేదా అనే మొత్తం ఆలోచన మీకు లభిస్తుంది. మీరు దీనిపై రీసెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో చేయవద్దు, గూగుల్లో చేయండి. ఏదైనా రీసెర్చ్ పేపర్ కోసం సెర్చ్ చేస్తుంటే దాని వెనుక ఒక రీసెర్చ్ పేపర్ లేదా .pdf రాయండి, ఎందుకంటే అన్ని రీసెర్చ్ పేపర్స్ .pdf ఫైల్ ఫార్మాట్లో పబ్లిష్ అవుతాయి. అప్పుడు అక్కడ నుండి మంచి వనరు సంపాదించవచ్చు. నేను ఇలా శోధిస్తున్నాను. నేను ఏదైనా ఫైల్ వెనుక ఏదైనా రాశాను, ఒక పరిశోధనా పత్రం రాశాను. మీకు ఇలాంటి కంటెంట్ లభిస్తుంది. కాబట్టి మందు ఎందుకు పనిచేస్తుందో మీకు బాగా తెలుస్తుంది. కారణం దీని గురించి మీరు ఎక్కువ అర్థం చేసుకున్నట్లు, మరియు అది నా కోసం మంచిది. నాకు కొద్దిగా పని చేయాలి, మందు తీసుకుని వెళ్లి చూడాలి, అందుకే. ఇంకా నేను ఎవరికీ తెలియదు అని అన్నాను, కానీ కిడ్నీ ఏంటికి చెడిపోయింది, మీరు ఏం చేయాలో తెలుసుకోవాలి, ఏం చేయకూడదు అని నేను చెప్పాలి. నా పని మీకు మందు ఇవ్వడమే తప్ప అంతకు మించి ఏమీ లేదని మీరే బాగా పరిశోధించుకోండి. ఈ వీడియో ద్వారా మీరు చాలా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే వైద్యులు అందుబాటులో ఉన్నారు, మీరు వారిని కలవవచ్చు. నేను తదుపరి వీడియోలో కలవాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.